సింహరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోను మాత్రం మిస్ కావద్దు. ఏప్రిల్ 5వ తేదీ మొదలు ఒక వ్యక్తి కారణంగా మీకు అరుదైన రాజయోగం, ఊహించని మార్పులు. అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ, వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. పూజారి గారి ఫోన్ నెంబర్ 8121913664. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం పొందండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారి జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఈ సమయంలో చేపట్టిన పనులన్నీ కూడా ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సూర్యాష్టకం పఠించడం చాలా మంచిది. కృషికి తగిన ఫలితాలు అయితే ఉన్నాయండి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలు కూడా అందుకుంటారు. ముఖ్యమైన విషయాలు ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా పైకి ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు కూడా ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం కనిపిస్తోంది. అవగాహనతో పనులు ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆవేశం అనేది అసలు పనికిరాదండి. వారాంతంలో శాంతి చేకూరుతుంది. నవగ్రహ స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా బాగుంటుందండి. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితమే మీకు దక్కుతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కనుక కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ నెల మీకు చాలా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఆరోగ్యం మరియు ఆర్థిక పరంగా మీరు కొంచెం కష్టకాలాన్ని కూడా చూస్తారు. మరియు వ్యక్తిగత జీవితంలో కొంచెం మెరుగైన సమయం ఉంటుంది. వృత్తిపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే మొదటి 2 వారాల్లో కూడా మీరు పెద్ద మార్పులు అనేవి ఉండవు. మీరు మీ యొక్క పై అధికారులతో కొన్ని సమస్యలు అనేవి కలిగి ఉండవచ్చు. లేదా ముఖ్యమైన పత్రాలు కొన్ని సమస్యలు కలగవచ్చు. మీ యొక్క నిర్లక్ష్యం మీ యొక్క ఉద్యోగంలో కొంత సమస్యను కలిగించవచ్చు. చివరి 2 వారాలు కూడా కొంచెం పర్వాలేదు. కానీ వృత్తిలో ఊహించని మార్పు లేదా ప్రయాణం సూచింపబడుతుంది. కార్యాలయంలో ఎవరితోనూ కూడా అనవసరమైన వాదనలను నివారించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవి మీ యొక్క ఉద్యోగంలో సమస్యలను కూడా సృష్టించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సూర్యుడు 9వ మరియు 8వ ఇంట్లో సంచారం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. ముఖ్యంగా తలనొప్పి, కండ్లకు మరియు రక్తానికి సంబంధించిన మీరు మీ యొక్క ఆరోగ్యానికి జాగ్రత్తగా చూసుకోవాలి. మరియు సమయానికి ఆహారాన్ని అందివ్వాల్సి ఉంటుంది. సరైన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. వీరు ఈ నెల 2వ భాగంలో మీ ఆరోగ్యం కొంత మెరుగుదల అనేది ఉంటుంది. కుజుడు 12వ ఇంట్లో సంచారం చేయడం వలన కోపం కారణంగా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈ కుటుంబ పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని భాగస్వామ్యాలు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఒకరి అపార్థాలు లేదా తప్పుడు సమాచారం సూచింపబడుతుంది. వారితో వాదించడానికి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది అనవసరమైన సమస్యలను అరికడుతుంది. 2వ భాగంలో మీరు మీ యొక్క ఇంట్లో మంచి జీవితాన్ని కూడా ఆనందిస్తారు. మరియు మీ కుటుంబ సభ్యులతో సంబంధం కూడా చాలా చక్కగా మెరుగవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి విద్యార్థులకు మొదటి 2 వారాల్లో సాధారణ సమయం అయితే ఉంటుంది. తర్వాత వారు మెరుగైన సమయాన్ని చూస్తారు. మంచి ఫలితాల కోసం వారు తమ యొక్క చదువులపైన ఎక్కువ దృష్టి అనేది పెట్టాల్సి ఉంటుంది. పరీక్షలు రాసే సమయంలో వారు
ఈ సమయం మొదటి 2 వారాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా బాగుంటుంది. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది. అయితే ఈ సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసం చేయుట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదండి. అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము. అయితే ఈ సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు ఏమంత విలువైనవి కూడా కాదు. వీరి దృష్టిలో ఈ రాశి వారికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అను 2 విషయములు మాత్రమే లొంగిపోతారు. అతి డాంబికత్వము, ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలి అనేటటువంటి కోరిక మరియు వీరిని వీరు సాగిలించుకొనుట అనే లక్షణాలు కలిగి ఉంటారు. నిగ్రహించుకున్నారంటే వారు అంతటి వారు ఉండరని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఒక అద్భుతమైనటువంటి స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి అంటే ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని విషయాల్లో ఆశాభంగం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం అనేది ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణ మొదలు పెట్టుట, వారిని చదువులో తమని తాము మీకు వెన్నతో పెట్టిన విద్యగా చూడాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురుడు వృషభ రాశి సంచారంతో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త. ఈ రాశి వారికి ఉగాది నుండి కూడా వృషభ రాశిలో గురుడు ఉంటాడు. దీంతో పాటుగా కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తోంది. వృధా ప్రయాణాలు ఏవి కూడా ఎక్కువ చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మేలు. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనంగా వ్యవహరిస్తే అన్ని విధాలుగా కూడా ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబంలో అభివృద్ధితో పాటుగా ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది. రుణ ప్రయాణాలన్నీ కూడా తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. శుభకార్యాలు మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు కూడా ఎక్కువ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శని ఈ సంవత్సరం చివరి వరకు కూడా మీనంలో ఉంటాడు. ప్రయత్న కార్యాలకు ఆటంకంగా అనేది ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించేందుకు రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.